తెలంగాణ ప్రభుత్వం జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు, వరదల ముప్పును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ సరుకులు, ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రతి రేషన్ షాప్లో ఆహార భద్రత కార్డున ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున, అంటే మొత్తం 3 నెలలకు కలిపి 18 కిలోల చొప్పున ఒక్కొక్క ఆహార భద్రత కార్డులో ఉన్నటువంటి సభ్యునికి బియ్యం సరఫరా చేయాలి, సరుకులు సరఫరా చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇటు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరదలు, అదేవిధంగా వర్షాల ముప్పు కారణంగా 3 నెలల రేషన్ ఇవ్వాలంటూ కూడా ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ సరుకులన్నింటినీ కూడా వారికి అందజేస్తూ వస్తుంది. అయితే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ బియ్యం ఇచ్చేందుకు ఇక యంత్రాంగం ఇప్పటికే ఆ డేట్స్ని కూడా ఫిక్స్ చేసి ఉండే. అయితే ఈసారి మాత్రం ఇక మొత్తంగా అంటే ఈ నెల జూన్ నెల మొత్తం 30వ తేదీ వరకు కూడా రేషన్ ఎవరైనా సరే తీసుకోవచ్చు. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా ఇటు పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు రేషన్ షాపుల్లో ఇక ఆ సరుకులను అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. సన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ బియ్యాన్ని అమ్ముకోకుండా కూడా వండుకొని తింటుండడంతో కూడా ఇక దీనికి డిమాండ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే కొంతమంది దీనికి రేషన్ కార్డు వినియోగిస్తున్నటువంటి వినియోగదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక ఈకేవైసీ కంపల్సరీ మ్యాండేటరీ చేసింది కాబట్టి ఈకేవైసీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యుని వేలిముద్రల ఆధారంగా రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్లో కూడా చూడొచ్చు. అంతకుముందు గతంలో దాదాపు ఒక్కొక్క సభ్యునికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక తంబు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒక తంబు ఉండి 3 నెలలకు 6 సార్లు తంబేస్తే కానీ బియ్యం తీసుకోలేని పరిస్థితి ఉండే. అయితే తాజాగా ఇప్పుడు మార్గదర్శకాలను అప్డేట్ చేస్తూ నెలకు ఒకసారి మాత్రం, అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లకు సంబంధించినటువంటి ఈ పిఓఎస్ మిషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని అప్డేట్ చేయడంతో 3 సార్లు మాత్రమే తంబేసి 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అయితే తీసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఇక మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. చెప్పండి, అసలు గతంలో దొడ్డు బియ్యం వచ్చాయి, ఇప్పుడు సన్న బియ్యం వచ్చింది, ఎట్లా ఉందండి? బియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది? మీరు వినియోగించుకుంటున్నారా బియ్యాన్ని? తీసుకుంటున్నామండి. సన్న బియ్యం ఇప్పుడు వాడుకుంటున్నారు కదా, ఈ క్వాలిటీతో వస్తున్నాయా బియ్యం? మంచిగా ఉన్నాయి. మీరు చెప్పండి, గతంలో బియ్యం కొనుగోలు చేసేవాళ్ళు ఎక్కువ ఉండేది బయట మార్కెట్లో. ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేటట్టుగా కూడా రేషన్ షాపులలో ఎక్కడ అక్రమాలు జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పుడు మీ దగ్గరికి సన్న బియ్యం తీసుకుపోవడానికి మొత్తం రేషన్ కార్డు హోల్డర్లు అందరూ వస్తున్నారా? వాళ్ళు మొత్తం తీసుకెళ్తున్నారు బియ్యం? మ్యాక్సిమం తీసుకుపోతారు సార్, 100% తీసుకుపోతారు. ఎవరు బయటనైతే ఎవరు అమ్ముకోవట్లేదు. ఇప్పుడు అందరు మంచిగా తింటారు. ఎప్పటి వరకు ఇవ్వమని చెప్పింది గవర్నమెంట్ ఆదేశాలు? ఈ నెల 30 వరకు ఇవ్వమాట. ఏమి ఇస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ కార్డ్స్ మీ దగ్గరకు వస్తున్నాయి? ఏ కార్డులకు మీరు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారు? ఆహార భద్రత కార్డులు, మన అంత్యోదయ కార్డులు. అసలు మనం విజువల్లో చూస్తున్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులంతా ఖచ్చితంగా వారు తమ బియ్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వినియోగించుకుంటున్నారు, వంట చేసుకొని తింటున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఉన్నప్పుడు అప్పుడు మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉండేవి. రకరకాలుగా ఇది రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మాత్రం సన్న బియ్యం వచ్చిన తర్వాత దాదాపు వినియోగదారులంతా కూడా వినియోగించుకుంటున్నారు. మనతో పాటు మరొక వినియోగదారు ఉన్నారు. మీరు బియ్యం, సన్న బియ్యం తీసుకెళ్తున్నారు కదా, క్వాలిటీ ఎట్లా ఉన్నాయి? ఈ పథకం 3 నెలలు పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బియ్యం అయితే మంచిగానే ఉన్నాయి, ఒకసారి మంచిగా అనిపిస్తుంది. నువ్వు చెప్పమ్మా. ఇప్పటి వరకు అంటే జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి 3 నెలల రేషన్ ఒకేసారి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఇప్పటివరకు అయితే మొత్తంగా జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాలను అయితే వినియోగించుకొని తమకు వచ్చినటువంటి సన్న బియ్యం తీసుకెళ్ళిపోయి తింటున్నారు. ఇక ఇప్పటి వరకు అంటే నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకున్నటువంటి కొత్త రేషన్ కార్డులు దాదాపు 2 లక్షల కొత్త రేషన్ కార్డుల వరకు ఇప్పటికే రిలీజ్ చేసి వారికి కూడా జూన్ 1 నుంచి బియ్యం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేస్తుండడంతో వారు కూడా ఆ బియ్యాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వైపుకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1,59,000 రేషన్ కార్డులలో గత 6 నెలల నుంచి రేషన్ బియ్యం తీసుకున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇక ఈ నెల చివరి వరకు కూడా ఈ కేవైసీ చేసుకున్నటువంటి
కార్డుదారులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ రేషన్ తీసుకోకుండా కూడా ఈ నెల 30 వరకు కనుక అలాగే ఉన్నట్టయితే ఆ రేషన్ కార్డులను కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఇక ఎవరైతే ఇక పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రేషన్ బియ్యం తీసుకుంటున్నారో సన్న బియ్యం వారంతా కూడా కార్డులను వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈకేవైసీకి సంబంధించి కూడా జూన్ 30 చివరి డేట్గా ఫిక్స్ చేయడంతో కూడా దీనిపై కూడా ఇక కార్డుదారులంతా కూడా దృష్టి సారించి కూడా ఆ సేవల్ని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సన్న బియ్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి అయితే రేషన్ దుకాణదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.